హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి కానీ లేదా టిఫిన్స్లో కానీ చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా మంచి ఫ్లఫీగా ఉండే మినపగారెలు అయితే చూపిస్తున్నాను. ఈ మినపగారెలకి పప్పు మిక్సీలో రుబ్బుకున్నా సరే చాలా స్పంజీగా పైన చాలా క్రిస్పీగా వస్తాయి. ఎటువంటి వంట సోడా కూడా వేయనవసరం లేదు. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గారెలు ఎలా వేసేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు మినప్పప్పును తీసుకున్నాను. ఇప్పుడు ఈ మినప్పప్పులో వాటర్ వేసుకుని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన మినప్పప్పును ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అందులోకి కొద్దిగా వాటర్ మాత్రమే వేసుకుని మనం గారెల పిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో సేమ్ అదే విధంగా రుబ్బుకోవాలి. ఇక్కడ నేనైతే పైన పొట్టు తీయించిన మినపప్పు వాడుతున్నాను. మీరు ఈ ప్లేస్లో మినపగుళ్ళు కూడా వాడుకోవచ్చు. పిండిని ఈ విధంగా ఇలా స్మూత్గా రుబ్బుకోవాలి. చాలా తక్కువ వాటర్ వేసుకుని మనకి గారెలు వేసుకోవడానికి వీలు పడే విధంగా ఇలా స్మూత్గా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్న పిండిని మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కూడా ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఈ గారెలకి సరిపడిన సాల్ట్ వేసేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఉప్పు ఇంకా బియ్యం పిండి కూడా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా మనం వేసిన బియ్యం పిండి ఇంకా సాల్ట్ కూడా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇలా ఒక అరిటాక్ కానీ లేదా పాలిథిన్ కవర్ కానీ తీసుకుని ఇలా కొద్దిగా పిండిని తీసుకుని చేతికి తడి చేసుకుని ఇలా గారెల్లా ఒత్తేసుకుని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఈ ప్యాన్లో ఎన్ని గారెలు సరిపోతే అన్నీ వేసుకుని ఒక గరిటెతో అటు ఇటు కదుపుకుంటూ ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని వేయించుకోవాలి. ఇలా ఈ గారెలు మంచి కలర్ వచ్చి క్రిస్పీగా వేగిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా మిగిలిన పిండి మొత్తం కూడా ఇలా గారెల్లా వేసేసుకుని ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా వేగిన తర్వాత ఆయిల్ నుండి ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఇంకా క్రిస్పీగా మంచి ఫ్లఫీగా ఉండే మినపగారెలు అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ఇలా మినపగారెలు ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.